నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు జడ్జిల ఖాళీలను భర్తీ చేసేందుకు కొలీజియం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర దుమారం రేపుతుంది. ఈ ప్రతిపాదనలో ఇద్దరు న్యాయవాదులు, ఒకరు జగన్ కు చాలా దగ్గరగా ఉన్న వారిగా, మరొకరు రాయలసీమకు చెందిన వారిగా గుర్తింపు పొందుతున్నారు. ఇక వీరికి అవకాశం దక్కుతుందన్న ప్రచారం టీడీపీ న్యాయవాద వర్గాల్లో అసహనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కూటమి ప్రభుత్వం మౌనం మరియు తెర వెనుక చక్రాలు అన్న విషయాల్లో లోతైన విశ్లేషణ అవసరం. సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టు కొలీజియాల పూర్వ అనుమతి ప్రకారం జడ్జిల నియామకాలు జరగడం సహజమే. కానీ ఈసారి జరుగుతున్న తీరు టీడీపీ వర్గాలకు ఆశ్చర్యంగా మారింది. హైకోర్టు ఖాళీగా ఉన్న 2 పోస్టులకు పేర్లు సిఫార్సు చేయడం అనేది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందని ప్రచారం తీవ్ర దారులు తీసుకుంటుంది. ప్రభుత్వానికి తెలుసో లేదో అన్నది ఒకవైపు, కానీ ఈ నియామకాల్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెర వెనుక కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతుంది. గతంలో జగన్ తరపున పనిచేసిన న్యాయవాదులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కోర్టులలో దూకుడు కొనసాగించాలని యోజన అని అంటున్నారు. ఈ ప్రతిపాదనలపై టీడీపీ న్యాయవాది వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ అనుకూలలకు పదవులు దక్కితే అది పార్టీ పరువుకు హానికరం అవుతుందనే భావన వారిలో కలుగుతుంది. మరికొంతమంది న్యాయవాదులు ఇది వైఫల్యమే కాదు, అవమానకరమైన స్థితి అని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే కొంతమంది న్యాయవాదులు ఈ నియామకాలను కేంద్రం అంగీకరించే ముందు ఆపాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి నియామకాల విషయంలో ప్రభుత్వాలు నేరుగా ప్రమేయం లేనట్టే కనిపించినా తెర వెనుక మాత్రం రాజకీయ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. గతంలో టీడీపీ హయాంలో వచ్చిన జడ్జిలను నేటి వైసీపీ నేతలు ప్రశ్నించగా, ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి అవకాశాలు రావడంపై టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇది ఒక రాజకీయ నిదానం. అధికారంలో ఉన్న పార్టీలోని కీలక నేతలు తమ అనుకూల వాదులను కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇది చాలా సున్నితమైన వ్యవస్థ కనుక మౌనంగా కానీ వ్యూహాత్మకంగా కానీ జరిగే ప్రక్రియ. ఈసారి మాత్రం అది ఎక్కువగా బయటపడినట్లయింది. మరి ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో జగన్ కేసులో న్యాయంగా పోరాడిన వారికి న్యాయ స్థానాల ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆయన తన రాజకీయ పట్టు ఉపయోగించారని ప్రచారం జరిగింది. మరింతగా సుప్రీంకోర్టులో కూడా ప్రముఖుడిగా ఎదిగిన ఒక న్యాయవాది కూడా ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇది కూటమి ప్రభుత్వం కోసం పెద్ద పరీక్షే. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న నియామకాలకు పూర్తి అవగాహన లేకుండా సమర్థవంతంగా స్పందించకుండా ఉండడం అనేది ప్రభుత్వ పరిపాలనపై బలహీనతను చూపించడమే. ముఖ్యంగా న్యాయ వ్యవస్థను పట్టించుకోకుండా పాలన సాగితే అదే వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ న్యాయ వ్యవస్థ కీలక సలహాదారులు ఏం చేస్తున్నారు? వారికి హైకోర్టు కొలీజియాల వద్ద ఎలాంటి సమాచారం లేదంటే అది ప్రభుత్వ వైఫల్యమే కదా. మరి హైకోర్టు జడ్జిలుగా జగన్ అనుకూల న్యాయవాదులకు అవకాశం రావడం ద్వారా వైసీపీకి ఒక రాజకీయ గెలుపుగా కనిపించొచ్చు. కానీ ఈ వ్యవహారాన్ని కోసెట్టి చూస్తున్నటువంటి టీడీపీ వర్గాల మనస్థితి చూస్తే ఇది కూటమి ప్రభుత్వం మీద రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తగ్గించేలా వ్యవహరించొద్దన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఈ ఇద్దరు జడ్జిలుగా నియమితులయ్యే అవకాశం బలంగా ఉంది. అప్పుడు ఈ వివాదం మరింత ముదిరి రాజకీయ బాణాలుగా మారనుంది.